అందరికీ నమస్తే, ఆంధ్రప్రభకు స్వాగతం. ఈ రోజు మనం ఒక ప్రత్యేకమైన ఆలయానికి అయితే వచ్చామండి. దిల్సుఖ్ నగర్లో ఉన్నటువంటి సాయిబాబా ఆలయానికి అయితే వచ్చాము. అలాగే గురు పౌర్ణమి సందర్భంగా ఇక్కడ ప్రత్యేకమైన పూజలను నిర్వహిస్తున్నారు. 108 కలశాలతో అభిషేకం అనేది చేశారు. అంటే అన్ని నదుల నీళ్లతో బాబాకి అభిషేకం అనేది ఈరోజు నిర్వహించారనమాట ప్రత్యేకంగా. అలాగే ఈ ఆలయానికి చాలా మంది భక్తులు అయితే ఉదయం నుంచి తరలి వస్తున్నారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే పొద్దు నుంచి కూడా బాబాకి ఏంటంటే ప్రత్యేకమైన పూజలు, అర్చనలు, అభిషేకాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయన్నమాట. లోపలికి వెళ్ళి వాళ్ళతోనే మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు అర్చకులు శివశంకర్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం మేడం. అసలు గురు పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటి? గురు పౌర్ణమి అంటే మనకు అజ్ఞానాన్ని తొలగించి మంచి జ్ఞానాన్ని ప్రసాదించేవారే గురువు. ఈరోజు మనకు విశేషంగా ఆషాఢ పౌర్ణమి సందర్భంగా గురు పౌర్ణమి అంటే మనకు ఇవన్నిటిలో కూడా తల్లి, తండ్రి, తర్వాత మనకు గురువే. కాబట్టి మన అజ్ఞానాన్ని తొలగించి మనకు మంచి దారిలో చూపించాలని అన్నీ కూడా చూపించేవారే గురువు. అదేవిధంగా ఈరోజు గురు పౌర్ణాన్ని పురస్కరించుకొని మన దేవాలయంలో షిరిడి సాయినాథ స్వామి దేవాలయంలో దక్షిణ షిరిడిగా పిలువబడడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మన గురు పౌర్ణమి సందర్భంగా 3 రోజుల కార్యక్రమం పర్యంతం కూడా 3 రోజుల బ్రహ్మోత్సవాలు నడుస్తుంటాయి. ఫస్ట్ రోజు బాబావారికి విశేష కలశ స్థాపన. ఈరోజు పౌర్ణమి సందర్భంగా ఉదయము 5 గంటల 15 నిమిషాలకు కాకడ హారతి, అదేవిధంగా 6 గంటలకు 108 అష్టోత్తర కలశ పంచామృత విశేష నది జలముచే పంచామృత అభిషేకము, అదేవిధంగా సంస్థాన హారతి. మధ్యాహ్నము 12 గంటలకు మధ్యాహ్న హారతి కాకడ హారతి ఉంటుంది. అదేవిధంగా సాయంత్రము సంధ్యాహారతి. అదేవిధంగా 7 గంటలకు మనకు బాబావారి విశేష పల్లకి మహోత్సవం ఉంటుంది. అదేవిధంగా రాత్రి 9:30కు బాబావారికి అదేవిధంగా శేజహారతి కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా మాస పూజలలో పౌర్ణమికి చండీ హోమము, సంగడహర చవితికి గణపతి హోమము, మాస శివరాత్రికి రుద్ర హోమము, అదేవిధంగా ఏకాదశి శుద్ధ ఏకాదశికి సుదర్శన హోమ కార్యక్రమము ఉంటుంది. అదేవిధంగా మన దేవాలయంలో ప్రతినిత్యము కూడా విశేష అన్నదానము కూడా ఉంటుందమ్మా. అదేవిధంగా గురువారం రోజు వేలాది మంది భక్తులకు కూడా అన్నప్రాసనలు, అక్షరాభ్యాసాలు, అదేవిధంగా వాళ్ళ యొక్క ఆయురారోగ్య అష్టైశ్వర్యాలకు కూడా దురిపూజ కార్యక్రమం కూడా ఉంటుంది మేడం. ఓం సాయి. అంటే ప్రత్యేకంగా గురు పౌర్ణమి రోజున సాయిబాబా గారిని ఎందుకు పూజించారు? అదేవిధంగా అంటే గురువు అనేటటువంటిది ఏంటి అంటే మనకు గురు పౌర్ణమి అనేటటువంటిది ఏ విధంగా వచ్చిందంటే మనకు సకల మత స్థాపకులు ఏది అయినా కూడా మనకు గురువు అనేటటువంటిది ఈ యొక్క గురువు గారిని మనం కొలుచుకోవడం గురు పౌర్ణానికి విశేషత మేడం. అంటే ఈరోజు భక్తులు చాలా మంది వస్తున్నారు కదా వేరే ప్రాంతాల నుంచి. అలాగే ఈ ఆలయం చాలా ప్రత్యేకమైన ఆలయం. అంటే ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా చాలా మంది అంటున్నారు ఇక్కడ ఏం కోరుకున్నా కూడా జరుగుతుంది. ఇక్కడ మనకు దక్షిణ శ్రీగా పేరుగాంచింది దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్. అదేవిధంగా మనకు ఇక్కడ బాబా కూడా విశేషంగా అంటే 500 సంవత్సరాల క్రితం కూడా బాబావారి ప్రతిష్టత. అక్కడ షిరిడిలో ఏ విధంగా అయితే దుని ఉంటుందో అక్కడ దునిలోకి తెచ్చిన అనేటటువంటిది అగ్నిహోత్రాన్ని ఇక్కడ దునిలో వేశారు. అదేవిధంగా బాబా కూడా మన యొక్క సంకల్పం కూడా ఏది అనుకొని 11 ప్రదక్షిణలు దునిలో ప్రదక్షిణ చేసి మన యొక్క సంకల్పం మనసులో చెప్పుకుంటే 41 డేస్లో అంటే 41 రోజులో ఆ యొక్క సంకల్పం అనేటటువంటిది వెరవేరుతుంది మేడం. ధన్యవాదాలు.